ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఒక భరోసా లేక ఈ 3 సంవత్సరాల దుష్ట కాంగ్రెస్ పాలనలో ఏడుపులు తూడుపులు ఆరంభ ఘోరాలతోటి ఆగమాగమైతున్న యువత కోసం మా నాయకుడు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం కోసం ఇవాళ యువ సంగ్రామ పోరుయా సదస్సును ఇవాళ ఇక్కడ పెట్టడం తెలంగాణ యువతందరికి కూడా ఒక గుండె ధైర్యం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఒక్కటే కాదు, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కానీ, కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ కానీ, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు చేయని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇదంతా మన దురదృష్టకరం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ దుష్ట కాంగ్రెస్ పాలనని అంతమొందించాలంటే ఈ నవ యువకులందరూ కూడా నవ యువత అందరూ కూడా ముందుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని పిలిపిస్తున్నాం. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు భృతి లేదు, కనీసము మనకు రోజు చేసుకునే 100 రోజుల ఉపాధి హామీకి కూడా డబ్బులు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇంకెందుకండి ఈ ప్రభుత్వం? ఇవాళ ఈ జన సందోహాన్ని చూస్తే మీకు అర్థం కావచ్చు ఇవాళ రాష్ట్రంలో యువకుల పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉంది, వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉందనేది ఒక్కసారి లైన్లను చూడండి. ఒక్కసారి స్టేడియం అంతా నిండిపోయింది, బయట ఇంకా లక్షల మంది యువకులు ఉన్నారు. కాబట్టి ఇదే నిదర్శనం, ఇదే ప్రజా ఆగ్రహానికి నిదర్శనం, ఇదే యువ ఆగ్రహానికి నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంది, మీ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థ ఉంది, యంత్రాంగం ఉంది, ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ కు పని చెప్పండి. ఇవాళ స్వచ్ఛందంగా కాలేజీలే యువతీ యువకులని వాళ్ళ బస్సులు ఇచ్చి పంపించిన చరిత్ర ఉంది. ఇక్కడ నిజాలు చూసి మాట్లాడండి. ఇవాళ కేవలం బురద జల్లే ఆరోపణలు చేస్తే ప్రజలందరికీ కూడా లోపల తెలుస్తుంది. ఇవాళ రానున్న రోజుల్లో ఇదే యువత ఈ ప్రభుత్వంపై తిరగబడుతుందని తెలియజేస్తూ ఈరోజు మేము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మరి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మరియు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు ఈరోజు సరూర్ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి యువ సంగ్రామ వేదికకు హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడానికి 420 హామీలు 6 గ్యారెంటీలు అయితే ఏమున్నావో అలాంటి గ్యారెంటీలలో నిరుద్యోగులకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మెగా డిఎస్సితో 30,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి దొంగ హామీలను ఇచ్చి మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 నెలలలోపే మీకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ హామీలు నెరవేర్చుతామని చెప్పి ప్రలోభాలను పెట్టి ఈరోజు 3 సంవత్సరాలు అవుతున్న నిరుద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాపిన ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం. 2023 కంటే ముందు టీఎస్పీఎస్సీ ద్వారా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారానే మేము ఇచ్చినామని చెప్పుకుంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకున్నట్లే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలను మా ఉద్యోగాలని చెప్పి నియామక పత్రాలు అందజేసినంత మాత్రాన నిజం అబద్ధం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తి అనేది ఒక కనపడని నీడగా తయారైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి ప్రలోభాలు చెప్పి మరియు నిరుద్యోగ హామీలను ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉంటారంటే అది కూడా రేవంత్ రెడ్డి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ప్రాంతీయ భేదాలను పక్కన పెడితే మాకు కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి మా జిల్లా వాసి, సరే ఆయనకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయిండు, చెప్పిన వాస్తవాలని నిజం చేస్తాడేమో అని మేము అనుకుంటాం. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రాంతీయ భావం ఉంటుంది. కానీ ఈరోజు ఆయన పాలమూరు పరువును తీసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి ఈరోజు ఇక్కడ యువ సంగ్రామ సదస్సు జరుగుతుంది, రేపు మహబూబ్ నగర్లో జరుగుతుంది, రేపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది అని చెప్పి. పాలమూరు యూనివర్సిటీ సమీపంలో ఉంటాం, కొడంగల్ మాకు సమీపంలో ఉంటుంది. ప్రతిరోజు మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన రేవంత్ రెడ్డిని చిత్తు ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో ఉత్తేజంతో కూడుకొని ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి అధికారంలోకి రావడం నేను నెక్స్ట్ కూడా నేనే సీఎం అంటున్నాడు కదా, పగటి కళలు కనడమే రేవంత్ రెడ్డి నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము అక్కడ జిల్లాలో జరుగుతున్న నిరుద్యోగం అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే, హైదరాబాద్లో మాత్రమే జరిగే చర్చ కాదు, పల్లెలలో కూడా ఇదే చర్చ జరుగుతున్నది. ఒకటి, రేవంత్ రెడ్డి హామీ ఏమిచ్చిండు, ఇదే ప్లేస్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడే చెప్పాడు.
ఎక్కడున్నాడు ఆయన? ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు పొద్దుగాల వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందర కూడా ఆందోళనలు జరుగుతాయి. ఈ నిరుద్యోగం ఇట్లే కొనసాగితే ఈరోజు కేటీఆర్ గారు వచ్చారు, రేపు కేసీఆర్ గారు కూడా వస్తారు. నిరుద్యోగుల కోసం మేము చేస్తున్నటువంటి ఫైట్ ఖచ్చితంగా ముందుకు తీసుకురాకపోతే, ఒకవేళ ఉద్యోగాలు కానీ చేయకపోతే దీనికి ఇంతకు పై ఎంత జరుగుతుంది. జనాలకు అబద్ధాలు చెప్తే 100 చెప్తే 101 అయినా అర్థమవుతుంది. ఇది 101వ అబద్ధం అనుకోండి. ఆ అబద్ధాలలో ఇస్తున్నాడు అనేది 2003కు జరిగిన నోటిఫికేషన్స్ అవన్నీ పట్టుకొని నేను ఇచ్చిన సర్టిఫికేట్ ఏమంటారు, అంతా అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన అనేది తప్పు కదా. ఖచ్చితంగా ఆయన ఇవ్వలేదు, అదే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నిరుద్యోగ వృద్ధ దాని గురించి మనకన్నా ఈ నిరుద్యోగుల కన్నా నిరుద్యోగుల తల్లిదండ్రులకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే పెన్షన్ ఎట్లాగో ఎగ్గొట్టిండో ఇది అంతకంటే దారుణం. అసలు దాని మాట ఎక్కడా లేవనెత్తలేదు. ఇప్పటి నుంచి సీఎం నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి అనే మాట కూడా ఎక్కడ బయటికి రాలేదు. సెకండ్ టైం కాదండి, ఆయన రాజకీయం స్టార్ట్ చేసిన జెడ్పీటీసీతో అన్నారు కదా, అదే పాలమూరు జిల్లాలో జెడ్పీటీసీ కూడా ఆయన గెలవాడు. సీఎం పక్క పెట్టండి, సొంత జిల్లాలో ఎమ్మెల్యే కాదు, సీఎంకి కాదు, జెడ్పీటీసీ కూడా ఎక్కడైతే ఆయన రాజకీయం స్టార్ట్ చేసిండో అక్కడ జెడ్పీటీసీ కూడా గెలవాడు. జనాలు అనుకుంటే జనాలు ఒకసారి మీరు ఇక్కడ ఏదైతే నిరుద్యోగులతో మాట్లాడుతున్నారో పల్లెటూర్లలో జనాలతో మాట్లాడండి. నేను ఇంకా ఇంత మంచిగా మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గురించి, అంత మంచిగా మాట్లాడే తీరు కూడా అక్కడ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే అవి ఆల్రెడీ ఇస్తే వీళ్ళు ఏదో ఒక పేపర్ ఇచ్చారు అంతే. వాళ్ళకి మేము ఇచ్చినట్టు వాళ్ళు ఖాళీ, అది ఆల్రెడీ పాస్ అయినాయి. గవర్నమెంట్ మాది గవర్నమెంట్ వెళ్ళిపోయింది బీఆర్ఎస్. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చినాక కొత్త ఉద్యోగాలు ఏమి ఇచ్చారో చెప్పండి. 2023 మే 9 ఇక్కడ జరిగింది యూత్ డిక్లరేషన్. అందులో చాలా హామీలు ఇచ్చారు, అవి ఏం నడుతుంది చూస్తలే. మీరు గిట్ట చూస్తారు కదా ఏం చేసిరు యూత్ కోసం, ఏం చేసిరు కాంగ్రెస్. యూత్ ని వాడుకోరు, గవర్నమెంట్ ఫామ్ చేసుకోరు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయలేదు యూత్ కోసం. అయితే ఏం చేయలేదు, ఏం లేదు. ఇంకా యూత్ అయితే బాగా యూజ్ చేసుకోరు ఎలక్షన్ టైంలో వాళ్ళు. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉండు, ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ గిట వేస్తలే. ఫీజు సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పడుతురు బీటెక్ డిగ్రీ వాళ్ళందరూ. ఇప్పుడు యూత్ ను వాడుకొని చేసిరు కదా, అదే యూత్ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ గద్దెదించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయనకి, రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పాలన యువతలో అంత ఆగ్రహానికి కారణం ఏంటంటారు? ఆయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనేది ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన క్యాలెండర్ అది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏమంటుందంటే నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను, కానీ ఇవ్వలేదు. నిరుద్యోగులు ఏమవుతుందంటే అందరూ ఇప్పుడు ఒకటైపోయారు, మాకు లేదా ఉద్యోగాలు లేవు, ఏం లేవు అది అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నెక్స్ట్ వచ్చే అధికారం అయితే కంపల్సరీ పడిపోతుంది రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ.